అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంది. ప్రాజెక్టులు పూర్తయినా పరిహారం మాత్రం అందడం లేదు. జీవనాధారమైన భూమితో పాటు నిలువ నీడను కూడా కోల్పోయినా పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరువును తరిమి కొట్టేందుకు 2 దశాబ్దాల క్రితం బస్వాపూర్ ప్రాజెక్టును డిజైన్ చేసింది ప్రభుత్వం. 1652 కోట్ల రూపాయలతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. పనులు 90% పూర్తయ్యాయి. నీటిని నిల్వ చేసేందుకు బిఎన్ తిమ్మాపూర్ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే తమకు పరిహారం ఇస్తే తప్ప కదిలేది లేదంటున్నారు స్థానికులు. 20 సంవత్సరాలుగా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కావట్లేదు. ఏంటి కారణం? ఇది కేవలం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం మాత్రమే. సుమారు 250 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి. బిఎన్ తిమ్మాపురం గ్రామాన్ని పూర్తిగా ఎత్తేశారు, లప్పానాయక్ తండాన్ని ఎత్తేశారు, చోక్లా తండాన్ని ఎత్తేశారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునుకకు గురవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం 1652 కోట్ల 26 లక్షల రూపాయలు కేటాయించింది. ఇప్పటి వరకు సుమారు 1557 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. మొత్తం జలాశయం, ఎగువ దిగువ కాల్వలు నిర్మించేందుకు 5891 ఎకరాల భూమిని సేకరించారు. బస్వాపూర్లోని నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్ మైనర్ కాల్వలను కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీరు అందేలా మైనర్లు, సబ్ మైనర్లు, క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం కూడా చేపట్టారు. బస్వాపూర్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే R&R ప్యాకేజీ చెల్లింపులు పూర్తయ్యాయి. భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు ప్యాకేజీ పూర్తయింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి 7 కోట్ల 60 లక్షలను ప్రభుత్వం అందించింది. ఇంట్లో మేజర్ పిల్లలు ఉన్నా వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేసింది. బిఎన్ తిమ్మాపూర్లో మొదటి విడతలో 50 కోట్ల రూపాయలతో 655 మందికి, రెండో విడతలో 401కి 33 కోట్లను చెల్లించింది ప్రభుత్వం. పునరావాసం కింద ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు భువనగిరి మండలం హుస్నాబాద్లో సర్వే నంబర్ 107లో 1056 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ఒక్కో కుటుంబానికి 200 గజాలిచ్చారు. సుమారు ఒక 50,000 ఎకరాలు తక్కువ ఖర్చుతోటి పారుతుంది కాబట్టి పెద్ద మనసుతోటి రాష్ట్రం అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇస్తున్నారు. మరి అక్కడ గంధమల్లకు, అదేవిధంగా బస్వాపూర్ భూ నిర్వాసితులకు R&R ప్యాకేజు, బస్వాపూర్, బిఎన్ తిమ్మాపూర్, చౌకా తండా, పీరియా తండా సంబంధించినటువంటి మా ఎస్టీ సోదరులకు ఇంకా కూడా డబ్బులు రాలేదు. దయచేసి ఉత్తమన్న పెద్ద మనసు తీసుకొని మా గంధమల్లకు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రిజర్వాయర్ నిర్మాణంతో బిఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయక్ తండా, చౌక్లా నాయక్ తండా పూర్తిగా మునిగిపోనున్నాయి. అందుకోసం సామాజిక, ఆర్థిక సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి చేశారు. బిఎన్ తిమ్మాపూర్లో మొత్తం 585 ఇళ్లకు సంబంధించి పరిహారం చెల్లించాల్సి ఉంది. నిర్వాసితుల నష్టపరిహారము, రైతాంగానికి సంబంధించిన నష్టపరిహారము, ముంపుకు గురవుతున్న గ్రామాలకు సంబంధించిన నష్టపరిహారం, వీటన్నింటిని ఫైనల్ చేసి ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలి. ఉన్న నీళ్లను విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని, ప్రజల్ని సమీకరించి ఆందోళన, పోరాటం కొనసాగిస్తామని సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొత్తానికి నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడానికి 150 కోట్ల రూపాయలు అవసరమంటున్నారు అధికారులు. కానీ నిధులు విడుదల కాకపోవడంతో నీటి నిల్వకు అడ్డంకిగా మారింది. అయితే తమకు సాధ్యమైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు భూ నిర్వాసితులు.